సబ్స్క్రైబ్ చేయండి. 5 లక్షలు సంపాదించడానికి డైరెక్ట్ సేల్స్ ఎందుకు, 5 లక్షలు సంపాదించడానికి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు మనం క్లారిటీ కావాలి. మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎంతమంది క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు? చేతులు లేపండి ఒకసారి. రైట్. వై ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ డబుల్ యువర్ ఇన్కమ్ ఈచ్ ఇయర్, మీ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ డబుల్ కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్కి హెల్ప్ చేస్తుంది. మీరు ఇదే ఉద్యోగం చేస్తున్నారనుకుంటే డబుల్ అవుతుందా? లౌడ్ అవుతుందా? అదే వ్యాపారం, ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నారు, ఏదో పాల వ్యాపారమో ఇంకేదో వ్యాపారం డబుల్ అవుతుందా? నమ్మకం ఉందా? నో. ఎందుకు చేయాలి సార్? ఒకసారి చదవండి. ఇది ఎందుకు చేయాలి సార్? లౌడ్ చదవండి ఒకసారి. ఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛ. తెలుగులోకి కన్వర్ట్ చేయడం కాదు నా ఉద్దేశం. సో డిస్క్రిప్షన్ ఇవ్వండి ప్లీజ్. ఎప్పుడైనా ఏదైనా కొనడానికి రెడీగా ఉండాలి, దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీకు అందరూ తెలుసు. ఇంకా సార్, మీరు ఎక్కడికైనా షాపింగ్ వెళ్తే రేటు చూడకుండా మీకు ఏదైతే అవసరమో దాన్ని కొనుక్కొచ్చుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటయ్యా అంటే, ఒక నెలకు ఒక 5 లక్షలు సంపాదించారు అనుకోండి, మనం హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం చూడాల్సిన అవసరం లేదు. చూడడం తప్పు కాదు, కానీ చూడాల్సిన అవసరం లేదు. సో పిల్లల కోసం మనం బ్రతికేది, మనం పనిచేసేది, ఏం చేసిన పిల్లల కోసమే కాబట్టి మనం చూడాల్సిన అవసరం లేదు. అది ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. మనం టికెట్ కొనుక్కోవాలన్నా, బట్టలు కొనాలన్నా, ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్నా తడుముకోకుండా డబ్బులు పెట్టగలిగితే దాన్ని ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. సో ఫర్ జాబ్ సెక్యూరిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను వ్యాపారంలో ఉన్నాను అనుకోండి, నా వ్యాపారం కరోనా వస్తే ఆగిపోయింది. నేను జాబ్ చేస్తున్నాను, వానికి ఇష్టం లేకపోతే నా జాబ్ ఆగిపోయింది. కానీ ఇందాక మీకు చెప్పాను, శ్రీధర్ గారి కింద దాదాపు 4,000 3,000 మంది పనిచేస్తున్నారు. ఆయన ఆగిపోయినా వాళ్ళు ఆగిపోరు కదా. అప్పుడు ఈయన ఇన్కమ్ ఆగిపోతుందా? అందుకే వారన్ బఫెట్ గారి గురించి నేను చెప్పాను అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటయ్యా అంటే, నేను ఆగిపోయినా నా టీం ఆగిపోదు కాబట్టి నా ఇన్కమ్ వస్తుంది. ఓకే, అది జాబ్ సెక్యూరిటీ. మనం పని చేసినా పని చేయకపోయినా మనకి ఇన్కమ్ వస్తే అది జాబ్ సెక్యూరిటీ. అది దానికోసం మనకు డైరెక్ట్ సేల్స్ అవసరం. రిచ్గా రిటైర్ అవ్వడం. రిటైర్మెంట్, ఒక ఎంప్లాయీకి రిటైర్మెంట్ ఎప్పుడు ఉందండి? ఏ ఏజ్లో ఉంటుంది? 60. అంటే ఎన్ని ఇయర్స్ పని చేస్తాడు అతను ఆ వ్యక్తి? 28 ఇయర్స్ పని చేస్తారు. ఇప్పుడు పెన్షన్ ఉందా అండి? ఎంప్లాయీకి కూడా పెన్షన్ లేదు కదా. రిటైర్మెంట్, ఇప్పుడు మనకు వయసు కేవలం 64 ఇయర్స్ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు చచ్చిపోయేదాకా పని చేయడం కాదు, ఒక 5 సంవత్సరాలు గట్టి మనం రిటైర్ అవ్వాలి. అవకాశం ఎక్కడుంది? బ్యాంకులు కొడితే సెటిల్ అయిపోవచ్చు. అంతే. పులిగోరలు అమ్మితే సెట్. ఒక 3 ఎకరాలు చూసండి అడవిలా, 3 ఎకరాలు చూసి ఏమేయాలి అందులో? ఈయన కొద్దిగా కనిపెట్టుకో ఉండండి. ఎక్కడ వేసి ఉంటాడు ఈయన వేసి ఉంటాడు. 3 ఎకరాలు అనగానే ఎట్లా గుర్తుకొచ్చింది మరి ఈయనకి? రైట్. సో సెటిల్ అయిపోవచ్చు. సో అట్లా చేయగలుగుతామా సార్ మనం? కొంతమంది ఉన్నారు, ఆడవాడు ఉంటున్నాడు, ఎవరు లేరు ఊరికి అంటున్నా. సో అది ఉంటే కనుక ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు కదా. 5 సంవత్సరాలలో సెటిల్ చేసే అద్భుతమైన ఇండస్ట్రీ, ధర్మ అర్థ కామ మోక్షాలు చేసే ఒక అద్భుతమైన ఇండస్ట్రీ. ఎవరిని మిస్ చేయకుండా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ ఐశ్వర్యం సంపాదించే ఒక గొప్ప ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎందుకు సార్ డైరెక్ట్ సెల్లింగ్? ఎందుకు? చుట్టుపక్కల ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది దేవి మోకాలు వేసుకొని ఉంటారు అనమాట. దేవి మోకాలు అంటే, మనం ఎంప్లాయీస్ కనుక అయితే మన పక్కన ఎంప్లాయీ ఉంటాడు, అతనికి గోల్స్ ఉండవు, ఏముండవు. ₹1,00,000 సంపాదించాలరా అంటే, ఎందుకన్నా మనకంత అమౌంట్? ఒక మెస్రేజ్ బెంచ్ తీసుకోవాలంటే మనకంత సీన్ లేదన్నా, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనకు అది పెట్టి పుట్టాలన్నా, రాసి ఉండాలి. ఇలాంటి మాటలు దేవి మోకాలు ఉంటారు కొంతమంది. కానీ మనం అదే వ్యాపారస్తులు, వ్యాపారం కానీ లేకపోతే ఉద్యోగంలో వాళ్ళతో పని చేయాలన్నా వద్దా? పని చేసి తీరాలి కదా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎవ్వరు తక్కువ మాట్లాడరు, మొత్తం లక్షల గురించే మాట్లాడతారు. మీరు చూసుకోండి. హలో, ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఎవరితో నీ సత్సంగం ఉంది అనేది ఇంపార్టెంట్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నీ మైండ్ వికసించాలంటే నీ మైండ్కి కొత్త మాటలు వినబడాలి. ఓకే, 5 లక్షలు 10 లక్షలు అప్పుడు మాత్రమే వికసించడం మొదలవుతుంది. మన మైండ్ యాక్సెప్ట్ చేయదు 10 లక్షలు అంటే. ఒక్కోసారి చూడండి, ఒక్కొక్క వ్యక్తికి బంగారం దొరకంగానే హార్ట్ అటాక్తో చచ్చిపోతాడు. తెలుసా మీకు? ఒక ముంత దొరికింది అనుకో, ఆ ఇద్దరు చేస్తారు ఇంట్లో, తట్టుకోదు గుండె. ఎందుకంటే ఆయన బతుకే ₹100 కదా. కుండ దొరకగానే అబ్బా అండ అయిపోయింది.
గుండె భరించదన్నాను మీకు. కొంతమందికి 5 లక్షలు యాక్సెప్ట్ చేయదు. ఒకసారి 5 లక్షలు యాక్సెప్ట్ చేసి చేయలేపండి పక్కన చూడు. కొంతమంది తొందర లేటుగా అయిపోయింది చూసింటావా అంటే నేనే అని మనమే గుర్తులేము తెలుసా. ఇది ఎప్పుడు వినాలంటే ఈ సత్సంగం చేస్తుంటే కోటి లక్ష అంటే కొన్ని రోజుల తర్వాత అలవాటు అవుతుంది మనకి. ఈ భాష మనం ఇంతకుముందు వినలేదు కదా. ఎంతసేపు అనకింద దీనికి పని చేయాలి, 20-30 వేలు సంపాదించాలి అంతే. అంతకంటే మన మైండ్ వినలే. ఈ 5 లక్షలు 6 లక్షలు వినటానికే ఇబ్బంది అనిపిస్తుంది మనకి. బ్రెయిన్ ఎప్పుడైతే వినడం మొదలైందో అప్పుడు ఎంజాయ్ చేస్తుంది. ఆ వినేలా చేయాల్సింది ఎవరు చేయాలి? ఎవరు? నేనే చేయాలి, నేనే అలో చేయాలి కదా. ఎందుకు సార్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే? ఎందుకు ఒక సరౌండింగ్ పీపుల్తో అందరూ లైక్ మైండెడ్ పీపుల్తో పనిచేసే ఒక గొప్ప అవకాశం డైరెక్ట్ సెల్లింగ్. ఫర్ లర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకునే ఒక గొప్ప అవకాశం, స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకునే ఒక గొప్ప అవకాశం, అండ్ మీకు టీమ్ బిల్డింగ్ స్కిల్స్ నేర్చుకునే అవకాశం. 16 రకాల స్కిల్స్ ఉంటాయి. అవి మీకు తెలియకుండానే వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది ఈతల స్విమ్మింగ్ పూల్ లాంటిది అనమాట. ఓకే, మీరు ఇందులో దూకుతారు, నీళ్లు మింగుతారు, ఈత నేర్చుకుంటారు అంతే. ఇదంతా నేర్పించే ఒక గొప్ప ఆపర్చునిటీ ఎందులో ఉంది. 5 లక్షలు ఎంతమంది కావాలి? లౌడ్ వస్తువులు ఎంతమంది కావాలి? ఎందుకు సార్ డైరెక్ట్ సెల్లింగ్? ఇగో ఇందుకు